బోరుగడ్డ అనిల్కు వచ్చే నెల 4 వరకు రిమాండ్. బోరుగడ్డ అనిల్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకొని ఎట్లా మాట్లాడింది తెలుసా? ఆ వీడియోలు కూడా మనం ఆల్రెడీ చూసినాము. సీఎం చంద్రబాబు నాయుడు మీద, దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద ఎట్లా పడితే అట్లా చాలా ఘోరమైన పదజాలంతో మాట్లాడి వల్గారిగా మాట్లాడారు. అట్లాంటి పర్సన్ ఎప్పటికీ పదవి శాశ్వతం కాదు. వాళ్ళు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మిడిల్లో ఈ మాట్లాడిన మాటలు ఏమైతాయో తెలుసా, లాస్ట్కు ఇక్కడ గుచ్చుకుంటాయి. ఈరోజు అధికారంలో నువ్వు ఉండొచ్చు, రేపు పొద్దుగాల నేను ఉండొచ్చు, ఆ తర్వాత ఇంకో మూడో వాడు ఎవరైనా రావచ్చు. వచ్చినప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు తొక్కి పడేస్తారు. ఈడ కూడా జరిగింది, బోరుగడ్డ అనే విషయంలో జరిగింది కూడా గదే. ఎప్పుడే కానీ మాట్లాడే ముందు కొద్ది జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళకి 2 కళ్ళు కాదు, వెనకాల కూడా ఒక 4-5 కళ్ళు ఉంటాయని తెలుసుకోవాలి. బోరుగడ్డ అనిల్కు నరసరావుపేట కోర్టు వచ్చే నెల 4 వరకు రిమాండ్ విధించింది. ఫిరంగిపురం పోలీసులు ఈరోజు ఆయన్ను పీటీ వారెంట్పై సివిల్ జడ్జి వద్ద హాజరుపరచగా ఆయన రిమాండ్ విధించారు. కాగా అనిల్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసింది. ఇక్కడ కొన్ని కామెంట్లు చూద్దాం. బోరుగడ్డ అనిల్ మీద మనం కొన్ని కామెంట్లు వచ్చినాయి, చూద్దాం. కొన్ని కామెంట్లు చూస్తాం. ఈయన్ని వదలొద్దు సార్, వీడి నోరు పెద్ద మురిగ్గుంట, ఆడవాళ్ళని లేకుండా అంత అసభ్యంగా మాట్లాడాడు. ఎస్ కరెక్ట్. కింద నుండి 450 అడుగులు లోతు బోరు వేయాలి, లోపలనే సంపిదొబ్బండి, ఉరి తీయండి. ఇలాంటి చీడ పురుగులు ప్రజల మధ్య ఉండటం అనవసరం. వచ్చే నెల కాదు, 20 ఇయర్స్లోనే ఉంచండి, లోపలనే ఉంచున్నట. దూల తీరిందా రాజా, రాడు దింపాలి. అయితే ఆలోచన చేసుకోండి. ఎప్పుడే కానీ నోరు ఉంది కదా అని చెప్పేసి, ఎవరో మనకు సపోర్ట్ ఉంది కదా అని చెప్పేసి మాట్లాడకూడదు. ప్రశ్నించే తత్వం అనేది ఒక విధంగా ఉండాలి. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి. సో ఇక నేను మీద పడి నేను ఏదో వీక్తా మళ్ళేస్తా అని చెప్పి లాస్ట్కి వస్తే చివరికి ఇదే జరుగుతుంది.